అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా దాటికి జనసేన కానీ అప్పట్లో కొత్తగా ఆవిర్భవింది కదా, అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముందే కొంచెం జనసేన పార్టీ ఆవిర్భవించింది. సో అప్పటికి జనసేనకి అంత సోషల్ మీడియా స్పీడ్ అనేది లేదు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి కూడా లేదు, బీజేపీకి కూడా లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పదవిలో లేకపోయినప్పటికీ, అధికారం చిక్కించుకోకపోయినప్పటికి కూడా ఆయన ఫ్యాన్ ఫాలోయర్స్ కానీ ఆయన అభిమానులు కానీ సోషల్ మీడియా ఆయనకంటూ ఒక వేదిక లేకపోయినప్పుడు కూడా సోషల్ మీడియా చాలా బాగా పనిచేసింది జగన్మోహన్ రెడ్డి గారికి. సో అది అలానే కంటిన్యూ అవుతూ 2019 వరకు సాగింది. 2019లో అదే సోషల్ మీడియా విపరీతమైన ధోరణిలో వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి సహాయ సహకారాలు అందించింది. ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చింది 2014 వరకు అదే స్పీడ్ కొనసాగుతోంది. సో 2024లో కూడా ప్రజెంట్ స్టిల్ ఇప్పుడు 2026 అయినప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అనేది కూటమిలో 3 పార్టీల కంటే కూడా ఎక్కువగానే పనిచేస్తుంది. కానీ నాకు తెలిసి ఒకే ఒక్క చోట సోషల్ మీడియా బలంగా వీక్గా ఉంది. ఇక్కడ సోషల్ మీడియానే కాదు, సోషల్ మీడియాని నడిపించేటువంటి ఆ వైసీపీ ఇన్ఛార్జ్ కూడా వీక్గానే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే బలమైన వ్యక్తుల్ని ఢీకొనేందుకు వైఎస్ఆర్సీపీ ఇక్కడ రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంది. సో ఇది టాపిక్ వేరైనప్పటికీ ఇక్కడ సోషల్ మీడియా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒక్కసారి ఆ నియోజకవర్గం ఏదో ఆలోచన చేద్దాం. సో ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం, ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ ఉంటుంది, బలమైనటువంటి కేడర్ ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ ముందు సరిపోవట్లేదు. ఇక్కడ ఏకదాటిగా 4 సార్లుగా కంటిన్యూ గెలుస్తున్నటువంటి వ్యక్తి గొట్టిపాటి రవికుమార్ గారు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఆయన మంత్రిగా ఉన్నారు. సో ఇక్కడ వైసీపీ మాత్రం ప్రతిసారి ఒక కొత్త వ్యక్తికి అవకాశం ఇస్తూ ప్రయోగాలు చేస్తూ ఉంది. సో ఓటమైనా గెలుపైనా ఒక వ్యక్తి మీద ఆధారపడే పరిస్థితి వైసీపీకి లేని పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా కూడా బలమైన వ్యక్తులు ఉండొచ్చు, కానీ అద్దంకిలో బలాలు అనేది పక్కన పెట్టేసి ఒక బలమైన వ్యక్తి కొత్త వ్యక్తి వస్తే చాలు ఆ వ్యక్తికి ఇవ్వటం పరిపాటిగా మారింది. దీంతో వైఎస్ఆర్సీపీ కేడర్ బలంగా ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో అక్కడ వైసీపీ పతనం అనేది కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో మునిపెన్నడూ లేని విధంగా రవికుమార్ గారు గెలిచే కొద్దీ, అంటే 2009లో కావచ్చు, 2014లో కావచ్చు, 2019లో కావచ్చు, 2024లో కావచ్చు, మెజారిటీ దశని పెంచుకుంటూ 25,000కు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి గొట్టిపాటి రవికుమార్ గారు. మరి ఇలాంటి వ్యక్తి మీద పోటీ చేయాలన్నా, గెలుపు సాధించాలన్నా ఒక వ్యక్తికి పవర్ అనేది ఉండాలి. అలాంటి వ్యక్తుల్ని ఇక్కడ చూజ్ చేసుకోలేకపోతుంది వైఎస్ఆర్సీపీ. సో దీనికి సంబంధించి 2024లో ఇక్కడ పాణి హనుమిరెడ్డి గారిని తీసుకురావటం, ఆయన దారుణంగా ఓటం పాలవటం, పైగా నాన్ లోకల్ వ్యక్తి కావటం. సో వైఎస్ఆర్సీపీ దారుణంగా ఓటం పాలైంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2024లో వైఎస్ఆర్సీపీకి పెద్దగా కలిసి రాలేదు, దారుణాతి ఓటమిని సరిచూశారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ స్థానికులైతే అంత మెజారిటీలతో దారుణమైన ఓటమిని చూసే పరిస్థితి ఉండేది కాదేమో అంటూ అద్దంకి స్థానికులైతే మాట్లాడుకుంటూ ఉంటారు. సో అసలు అద్దంకిలో ఎందుకు సోషల్ మీడియా బలహీనంగా ఉంది, ఎందుకు ఇక్కడ తెలుగుదేశం పార్టీ, ఇక్కడ కూడా టీడీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా పెద్ద యాక్టివ్గా ఉండదు, కానీ రాష్ట్ర వ్యాప్తంతో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం బలంగా ఉన్నట్టే కనిపిస్తూ ఉంది. కానీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మాత్రం ఇక్కడ బాగా జీరో అయిపోతాం. ఎందుకంటే ఇక్కడ ఇటీవల పోస్టులు కావచ్చు, సోషల్ మీడియా వేదికగా వస్తున్నటువంటి ఆ విషయాలను కావచ్చు, ఒకసారి మనం పరిశీలిస్తే రకరకాల కులాలని విభజిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్కి అయితే ఒక రకమైనటువంటి పోస్టులని సెట్ చేస్తూ,
ఆ మిగతా కులాలకి ఇంకో రకంగా చేస్తున్నారంటూ కొన్ని వాదనలు అయితే సోషల్ మీడియాలో వచ్చినాయి. ఇది తెలుగుదేశం పార్టీకి ప్లస్ కదా. స్థానిక ఇన్ఛార్జి ఒకళ్ళు ఉన్నారు, ఇన్ఛార్జి ఇలాంటి విషయాలను గ్రహించరా? సో ఇదంతా రేపు ఎన్నికలకి మైనస్ అవదా? ఎందుకు పట్టించుకోలేకపోతున్నారు? అధిష్టానానికి ఇప్పటికే అద్దంకి మీద నెగిటివ్ అంటే ఒక చిన్న చూపు ఉంది జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో. ఇక్కడ ఎవరిని పెట్టినా గెలిచే పరిస్థితి లేదు. ఒక బలమైనటువంటి నేత కావాలి కావాలి అనుకుంటూ ఆ పొదుగుకులు ఇదే జపాన్ చేస్తున్నారు. కానీ ఒక బలమైనటువంటి నిజమైన అభ్యర్థి ఎవరు ఇక్కడ? ఎవరిని పెట్టినా ఓడిపోతున్నారు. కన్నం బలరాం గారు వాళ్ళ కుమారుడు, గరటయ్య గారు, అదేవిధంగా హన్మిరెడ్డి గారు, ఇప్పుడు మళ్ళీ అదే పల్నాడు జిల్లాకు చెందినటువంటి అశోక్ కుమార్ గారు. అసలు ఈయనే కంటిన్యూగా రేపు ఎన్నికలకి పోటీ చేస్తారా అనేది కూడా ఇప్పుడు అర్థం ప్రజల్లో ఆ భావన అయితే ఉంది. సో అది కూడా కాకుండా కొంతమంది అయితే అశోక్ కుమార్ గారు చాలా బాగా చేస్తున్నారు, సో ఈయనకే టికెట్ అని చెప్పేసి కొన్ని వర్గాలు అయితే భావిస్తాయి. అయినప్పటికీ ఆయన అద్దంకిలో అడుగుపెట్టిన తర్వాత వైసీపీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. వైసీపీకి సంబంధించినటువంటి మండల కన్వీనర్లు 1 by 1 పార్టీని విడిచి వెళ్ళటం, దీంతో కొంచెం వైఎస్ఆర్సీపీ క్యాడరు బలం అనేది తగ్గిపోతూ వచ్చింది. అయినప్పటికీ వైసీపీకి ఇక్కడ తక్కువ ఓట్ బ్యాంక్ ఏం లేదు, బలమైన ఓట్ బ్యాంక్ ఉంది, బలమైన క్యాడర్ ఉంది. కానీ బలమైనటువంటి నాయకులు లేకనే ఇక్కడ ఇబ్బందులు పాల్పడుతూ ఉన్నారు. సో అయితే సోషల్ మీడియా వరకు వచ్చేసరికి ఇక్కడ కొన్ని వర్గాలకే పోస్టులు చేయటం, మిగతా వర్గాలని ఇన్ఛార్జి గారు కలిసినప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేయకపోవడం, సోషల్ మీడియా ఇన్ఛార్జీల మీద, సోషల్ మీడియా కన్వీనర్లు, సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ప్రతి వింగ్ కూడా ఇక్కడ సరిగా పనిచేయట్లేదు. సో దీనివల్ల అవతల ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి బాగా ప్లస్ అవుతుంది. ఇలాంటి విషయాల్లో ఇన్ఛార్జి గారు ఎందుకు చొరవ తీసుకోవట్లేదు, ఏం జరుగుతూ ఉంది ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఇదే కదా రేపు ఉన్నటువంటి వారిని ఇప్పటికే దూరం చేసుకుంటే నెక్స్ట్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలి? ఇవన్నీ కూడా రేపు మైనస్లే కదా. ఇలాంటివి ఒకసారి చూస్ చేసుకోవాలి. ఒక కరెక్ట్ అయిన పర్సన్స్ని ఏర్పాటు చేసుకోవాల్సింది అనేది వైసీపీ నాయకులందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ఇప్పటికే కొంతమంది పార్టీని వదిలిపోవడంతో ఇక్కడ వైసీపీకి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ అశోక్ కుమార్ గారు నియోజకవర్గంలో విస్తృత స్థాయి పర్యటనలు అయితే చేస్తూ ఉన్నారు. వైసీపీకి సంబంధించినటువంటి క్యాడర్ ప్రతి ఒక్కటి కూడా ఈయన దగ్గరికి వెళ్ళి మాట్లాడటం, కలవటం చేస్తూ ఉన్నారు. సో ఇటీవల కాలంలో ఆయన అద్దంకి నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అద్దంకిలో కూడా పల్నాడు హాస్పిటల్స్ అని పేరుతోటి ఒక హాస్పిటల్ కూడా నిర్మించడం జరిగింది. సో ఇదంతా కూడా ఆయనకి కలిసి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కొన్ని వర్గాలు భావిస్తూ ఉన్నాయి. అయితే పార్టీలో ఉన్నటువంటి లుకలుకలు, సోషల్ మీడియాలో ఉన్నటువంటి విషయాలు, ఇవి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పోస్టులన్నీ కూడా వైసీపీకి తలనొప్పిగా మారినాయి. ఇది ఆ నోట అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఇక్కడ పరిస్థితులు ఏంటి? మరొకసారి మళ్ళీ ఓటమి చవి చూడాల్సిందేనా? ఇప్పుడు నిజం చెప్పుకోవాలంటే కూటమి ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. ఇలాంటి తరుణంలో కూడా అద్దంకిలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయలేకపోతే ఇంకా అర్థమే ఉంటుంది. సో ఒక్కసారి ఇలాంటి విషయాల్ని బయటికి కాకుండా, రచ్చ కాకుండా పార్టీల అంతర్గత విషయాల్ని కూలంకుశంగా పరిశీలించుకుంటూ మాట్లాడాలని కొంతమంది వైసీపీ నాయకులు, సీనియర్ మోస్ట్ నాయకులు అయితే అశోక్ కుమార్ గారికి తెలియజెప్తున్నారట. కానీ ఆయన వర్షంలో ఆయన పార్టీ స్ట్రాటజీ ఎలా చేయాలి ఏంటి అనేది ఆయన వర్షంలో ఆయన వెళ్తున్నారట. కొంతమంది మాటలు కూడా తీసుకోవట్లేదని అయితే మాటలు వినిపిస్తున్నాయి. అయితే నెక్స్ట్ ఎలాంటి చర్యలు ఉంటాయి, ఎలా దీని మీద రియాక్ట్ అవుతుంది అనేది మాత్రం ఆయన ఇంకా మాట్లాడలేదు. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది చూద్దాం. కానీ మొత్తం మీద మాత్రం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద సోషల్ మీడియా వైసీపీ చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడే కాదు, గతం నుంచి కూడా మనం చెప్పుకున్నట్టు. కానీ అద్దంకిలో మాత్రం సోషల్ మీడియా చాలా వీక్గా ఉంటుంది. ఇక్కడ పార్టీ నాయకులే కాదు, సోషల్ మీడియా కూడా పూర్తి స్థాయిలో వీక్గా ఉండేటువంటి పరిస్థితులు అయితే అద్దంకిలో కనిపిస్తున్నాయి. మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ.